గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. నేనైతే ఇప్పుడు మేళాకి వెళ్ళిపోతున్నా. మీకు తెలుసు కదా పబ్లిక్ గ్రౌండ్ ఉంటుంది. ఆ పబ్లిక్ గ్రౌండ్లో ఇంకో మేళ పెట్టారంట, కొత్త మేళ. అక్కడికి ఒకసారి వెళ్ళి ఏవేవి వచ్చాయి ఏంటి చూసుకొని అలా వద్దామని వెళ్తున్నాను. ఇక్కడ చూసారా దారిలో నైట్ ప్యాంట్స్ అమ్ముతున్నారు. ఇంకా 200-300 ఇది. మరి అంత క్వాలిటీ ఉండవు, జస్ట్ నార్మల్గా ఉంటాయి అంతే. ఇది వెళ్ళే దారిలో నర్సరీ బాగున్నాయి కదా చెట్లు. గాయస్ మనం వచ్చే దారిలో హాస్పిటల్ ఉంటుంది కదా, ఆ హాస్పిటల్లో ఎవరో చనిపోయారంట. చాలామంది అయితే చాలా ఎక్కువ క్రౌడ్ ఉంది, అక్కడ ఏడుస్తూ ఉన్నారు. ఇంకా అంటే అక్కడ ఎందుకు తీయలేదు అనేసి అంటే అది తీయకూడదు, ఆ సిచ్యువేషన్ మంచిది కాదు, అందుకని తీయలేదు. కానీ అంటే మంచి కుర్రోడే చనిపోయాడంట. ఇంకా గాయస్ ఇదిగో కనిపిస్తుంది కదా సెట్, అక్కడికే వెళ్ళబోతున్నాం. జస్ట్ ఇప్పుడే నేనైతే పబ్లిక్ గ్రౌండ్లోకి అడుగు పెట్టాను. ఇంకా బ్యాక్ సైడ్ అదంతాను ఇదిగో ఇదంతా కొత్తదనమాట, మళ్ళీ పెట్టారు, ఈ మధ్యలోనే పెట్టారు, ఇంకా ఎక్కువ రోజులు అవ్వలేదు. అప్పుడైతే టికెట్ ఉండేది కానీ ఇప్పుడు టికెట్ కూడా లేదు, ఇంకా ఫ్రీగా వెళ్ళొచ్చు. ఇదిగో ఇవన్నీ ఇంకా లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. అండ్ ఎంట్రన్స్లో ఈ బ్యానర్ ఉంది. ఇక్కడ స్టేస్ కూడా వేస్తున్నారు, బట్ ఏంటనేసి అంటే ఎవరూ లేరు, ఏం జరగట్లేదు అనుకుంటా. ఇక్కడ చూడండి ఫుడ్స్ కూడా పెట్టున్నారు, ఇంకా వండుతూ ఉన్నారు. ఇంకా ఏ ఫ్రాగ్ హేనా, ఇది కప్ప, ఇది చికెన్ సరేనా, ఇది ఫ్రాన్స్, ఇది ఏవి చికెనేనా, ఏవి చికెన్. ఇది ఇది రైస్ కూడా ఉందంట. ఏ క్యా హై, राइस बियर इसका ये मेडिसिन है। हाँ 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 ఓ ఠీక్. ఏం చూసారా, కప్ప ఎవరికైనా టేస్ట్ చేయాలనేసి అంటే ఇక్కడ రండి డిబ్రూగర్. ఇక్కడ ఎలా ఉంది అనేసి అంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు ఏవైతే ఉన్నాయో సేమ్ అవే ఉన్నాయి, ఇంకా షాప్స్ అలాంటివే, కాకపోతే ఎక్స్ప్లోర్ చేస్తా చూడండి. ఇంకా ఇక్కడ డెకరేషన్ చెట్లు, బంతి పువ్వు చెట్లు, ఇంకా లోపల ఇవి నీటిలో పెరుగుతాయి కదా ఆ చెట్లు అనుకుంటా అవి. అండ్ ఇవి కూడా ఉన్నాయి, ఇవేంటో నాకు తెలియదు, గడ్డి చెట్లు లాగా ఉన్నాయి. ఇంకా ఇది టోటల్గా నర్సరీ. ఇది బాగుంది కదా చూడడానికి. ఇది నాకెందుకు డిఫరెంట్ ఫ్లేవర్ లాగా కనిపిస్తుంది, మీరు ఎప్పుడైనా చూసారా ఇది? ఇవి కూడా చూడండి, వీళ్ళకి చెప్తున్నారు. ఇంకా ఇది చూసినట్లయితే పిల్లలది ఇదంతా కూడాను. అండ్ ఇక్కడ బైనాక్యులర్స్ ఉన్నాయి, ఇంకా చిన్న చిన్న టాయ్స్ ఉన్నాయి, బాల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇంకా బాగుంది. అండ్ ఇది కూడా ఉంది, మనం మాట్లాడితే మళ్ళీ మాట్లాడుతుంది కదా, అది కూడా ఉంది ఇక్కడ. ఇవన్నీ అస్సామీ కల్చర్కి సంబంధించినవి, హ్యాండ్మేడ్ ఐటమ్స్ ఇవన్నీ కూడా, డ్రెస్సెస్, నెక్స్ట్ ఈ హ్యాండ్ బ్యాగ్స్, శారీస్, ఇవన్నీ కూడా. ఇదిగో ఆవిడ ఫోన్లో మాట్లాడుతున్నారు. ఇదంతా హ్యాండ్మేడ్ ఐటమ్స్, ఇవన్నీ హ్యాండ్మేడ్ ఐటమ్స్ చూడండి. ఇది బ్యాంబూతో చేసింది. బ్యాక్ సైడ్ అవి ఉన్నాయి కదా, అవి కూడా. ఇంకా షార్ట్స్ కూడా, షార్ట్స్, ఇంకా లేడీస్కి సంబంధించిన డ్రెస్సెస్ ఇవన్నీ అమ్ముతున్నారు. ఇంకా ఇది ముందు మీరు చూసారు కదా, అదైతే కాదు, ఇది వేరే మేళ ఇది. ఓకే, ఇప్పటికైతే ఒక 4-5 మారు ఉంటాయి మేళాస్, అంటే అన్నీ ఈ టైప్లోనే ఉన్నాయి. కొన్నిటికైతే లోపలికి రావడానికి ప్రైస్ పెట్టారు, టికెట్స్ పెట్టారు, కొన్నిటికైతే అసలు ఏం లేదు. నెక్స్ట్ కొన్నిటికి ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, అవి కూడా పెట్టేవారు. ఇప్పుడైతే ఇంకేం లేదు, ఇంకా జస్ట్ నార్మల్గానే మొత్తం ఓపెన్గా పెట్టేస్తున్నారు. ఇంకా ఇది చాలా చిన్నది. ఇది ఎంతమంది లేడీ సబ్స్క్రైబర్స్ ఉన్నారో మీకోసమే ఇది చూపిస్తా చూడండి. షాప్ నెక్లెసెస్ ఇవన్నీ మరి ఇంకెంత ప్రైస్లో దొరుకుతున్నాయో తెలియదు, కానీ ఇదిగో చూడండి బ్యాంగిల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి చూడండి. ఇంకా రెడ్ కలర్, ఇది కొంచెం ఏజ్డ్ పర్సన్స్కి, ఇది బాగున్నాయి కదా. ఇవన్నీ గర్ల్స్కి సంబంధించిన ఐటమ్స్. వాళ్ళు ఇంకా లోపలికి వెళ్ళారు చూడడానికి ఎవరు. డ్రై ఫ్రూట్స్ దాని పక్కనే. అండ్ ఇక్కడ నుంచి చూసారా షాప్స్ అన్నీ కూడా ఎలా కనిపిస్తున్నాయో. అండ్ మీకు ఇక్కడ అన్నీ దొరుకుతాయి, డ్రై ఫ్రూట్స్ చాలా రకాలు దొరుకుతాయి. లాస్ట్ టైం మీరు ఏది చూసారో అదే. ఇంకా
అండ్ పింగాణి ఐటమ్స్ ఇవన్నీ ప్లేట్స్, ఇంకా స్పూన్స్, ఇంకా కప్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇంకా చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడైతే పాప్కార్న్ అమ్ముతున్నారు. అండ్ ఈ పక్కనే ఇటు సైడ్ చూస్తే ఇంకా నర్సరీ కూడా ఉంది ఇంకోటి. ఇదిగో 2 నర్సరీ. ఇంకా ఇటు సైడ్ ఇంకా అలా తిప్పితే పిల్లలు ఆడుకోవడానికి బెలూన్ ఉంది, చూసారు కదా. ఇక్కడ ఈ జంపింగ్ చేస్తుంది. మ్యాక్సిమం ఇవన్నీ మీరు లాస్ట్ టైం కూడా చూసారు కదా, అవే ఇంకా కొత్తవి ఏం రాలేదు, అవే వచ్చున్నాయి. బట్ స్టార్ ఇవన్నీ హెల్త్ సంబంధించిన ఆయుర్వేదిక్ మెడిసిన్. ఎక్సర్సైజ్ ఐటమ్ అండి ఇది కూడా ఇక్కడే దొరుకుతుంది. ఇక్కడ గేమ్ కూడా ఉంది, స్పిన్నర్ గేమ్. ఏది కావాలనేసి అంటే ఏ నెంబర్ పెడితే ఆ నెంబర్లో పడింది అనేసి అంటే ఏ ఐటమ్స్ ఇస్తారు. ఇంక ఇక్కడ బకెట్స్, పచ్చడి బకెట్లు, లాటి చక్కప్ప ఇవన్నీ ఇస్తారు. గుడ్లు కూడా ఇస్తారు. నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా చెప్పులు, ఇవన్నీ కూడా ఇక్కడ. అంటే మొత్తం ఈ మేళాలో ప్రతి ఐటమ్ దొరుకుతుంది అనమాట. ఏది దొరకదు అనేసి ఉండదు, ప్రతి ఒక్క ఐటమ్ దొరుకుతుంది. నెక్స్ట్ ఏంటంటే తక్కువ ప్రైస్ అయితే ఉండదు, జస్ట్ ఫిక్స్డ్ రేట్లు ఉంటాయి. మనం వెళ్ళి బేరం చేయకుండా ఏది ఉంటే అది కొనుక్కొని తీసుకొని వచ్చేయడం, మీరు నచ్చితే ఒకవేళ. బ్యాగ్స్ అన్ని కాటన్ బ్యాగ్స్ ఇవన్నీ. ఈ నర్సరీలో ఇవి కొద్దిగా డిఫరెంట్ కనిపిస్తున్నాయి, చూసారా. ఆకుల చెట్లు అంటే 3 కలర్స్ ఉన్నాయి, వైలెట్ ఉంది, రెడ్ ఉంది, ఇంకా పింక్ కూడా ఉంది. అండ్ ఇది ఇవన్నీ అవే అనుకుంటా, అంటే ఇవన్నీ అవి. దాని నెక్స్ట్ ఇవి వేరేది. ఇక్కడైతే వీళ్ళు ఫుట్బాల్ రెడీ అయిపోయారు, ఇంకా ఆడడానికి ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆడడం అంటే. అండ్ గ్రౌండ్ అయితే ఇలా ఉంది ఈరోజు. ఇక్కడ జెండా లేదు, పీకేశారు. ఇంకా మళ్ళీ ఎప్పుడు పెడతారో ఏంటో. పీకేశారంటే తీస్తున్నారు, ప్రజెంట్ తీస్తున్నారు, మళ్ళీ ఎప్పుడు పెడతారు. ఇక్కడ నుంచి అయితే ఇలా ఉంది.